Chandigarh, Coimbatore, NCR and Bangalore, Jaipur, Ahmedabad, Raipur and Hyderabad. We've been here, we've been there. Veka's been just everywhere. హైదరాబాద్ మధురానగర్లో చోరీకి వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు ఓ దొంగ. స్వీట్ షాప్ ముందున్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దొంగతనానికి ప్రయత్నించాడు. రాడ్తో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ డోర్ బద్దలు కొట్టేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా డబ్బా దొంగపై పడింది. తీవ్ర గాయాలతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దొంగ ఎవరన్నది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు. మధురానగర్లో దొంగ మృతిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. మధురానగర్లో దారుణం చోటు చేసుకుంది. ఓ స్వీట్ షాప్ వద్ద దొంగతనానికి ప్రయత్నించి ఓ దొంగ మృతి చెందాడు. మధురానగర్ మెట్రో సమీపంలో ఉన్నటువంటి ఆగ్రా స్వీట్ షాప్ వద్ద చోరీకి ప్రయత్నించాడు ఓ దొంగ. ఇక్కడే ఉన్నటువంటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ను ఒక రాడ్తో బద్దలు కొట్టి లోపల ఉన్నటువంటి వస్తువులను దొంగిలించే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్లో రాడ్ను పెట్టి దాన్ని బలవంతంగా డోర్స్ను ఓపెన్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ డబ్బా మొత్తంగా కూడా వచ్చి ఆ దొంగపై పడడంతో తీవ్ర గాయాల పాలై స్పాట్లోనే చనిపోయాడు. దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఆ దొంగ ఎవరు అనే దానిపైన కూడా వివరాలు సేకరిస్తున్నారు. ఎందుకంటే ఒకసారిగా ఆ డబ్బా తనపై పడడంతోనే మృతి చెందినట్లుగా కూడా ఇప్పటికే సీసీ ఫుటేజ్ను కూడా సేకరించారు. ప్రస్తుతం ఇన్స్పెక్టర్ కూడా ఇక్కడే ఉన్నారు. సార్, ఇన్సిడెంట్ ఎలా జరిగింది సార్? ఏ టైంలో జరిగింది? దొంగ ఎవరు అనేది ఐడెంటిఫై ఏమైనా అయింది? మాకు మార్నింగ్ 6 o'clockకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇట్లా ఆగ్రా స్వీట్ హౌస్ ముందుండే ఈ ఫాస్ట్ ఫుడ్ డబ్బా పడి దాని కింద బాడీ ఉంది అనుకొని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము ఇమీడియట్గా క్రైమ్ సీన్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత దానికి ఎదురుగా ఉండే సీసీటీవీ ఫుటేజెస్ని కూడా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే 3:30 టైం ప్రాంతంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి దొంగతనం చేయడానికి ఆ డబ్బా స్లైడర్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్లైడర్స్ని తీసే క్రమంలో ఫోర్స్ని యూజ్ చేసేటప్పటికి ఆ బ్యాలెన్స్ మిస్ అయ్యి తనపైన అది డబ్బా పడడం జరిగింది. అది క్లియర్ కట్గా యాక్సిడెంటల్గా జరిగిన ఇన్సిడెంట్ ఇది. సో మీడియాలో కూడా అది ఒక వదంతుల రూపంలో వస్తున్నాయి, ఏదో పళ్ళ వ్యాపారి వచ్చి కొట్టి చంపారు అని చెప్పి. నా యొక్క అపీల్ ఏంటంటే ఒకసారి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగేటప్పుడు కన్సర్న్ సంబంధిత పోలీస్ ఆఫీసర్ యొక్క వివరణ తీసుకొని పోస్ట్ చేస్తే బెటర్ ఉంటుంది. లేదంటే అవి వదంతుల రూపంలో వేరే రూపంలో టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దయచేసి ఇది SHOగా నా రిక్వెస్ట్. దొంగ ఎవరు, ఏ ప్రాంతానికి చెందినవాడు ఏమైనా ఐడెంటిఫై అయిందా సార్? ఇప్పుడు ఆ దొంగ గురించి మేము వివరాలు తెలుసుకోవడానికి మా టీమ్స్ ఆల్రెడీ ఒక 3 టీమ్స్ని మేము డిప్లాయ్ చేశాము. ఈ టీమ్స్ మేము వాళ్ళు ఒకసారి ఐడెంటిఫై అయిన తర్వాత చూస్తాం. ఆ బాడీని కూడా మేము పోస్ట్ మార్టం గురించి షిఫ్ట్ చేయడం జరిగింది. దీని మీద కేసు రిజిస్టర్ కూడా చేసి సవరణ విచారణ చేస్తాం. అంటే ఆ డబ్బా మొత్తం తనపై పడడంతో తీవ్ర గాయాలతోనే చనిపోయాడా సార్, లేకపోతే చాలా ఎక్కువసేపు పడి లేటుగా ఐడెంటిఫై చేయడం అట్లా ఏమైనా జరిగిందా? అది 3:30 టైంలో జరిగింది కాబట్టి ఆ టైంలో పబ్లిక్ మూవ్మెంట్ కూడా లేదు. దాన్ని ఎవరు సేవ్ చేసే సిచ్యువేషన్ కూడా లేదు. ఆ డబ్బా తన పైన ఉండిపోవడం వల్ల అది చెస్ట్ పైన ఎక్కువ ఇంపాక్ట్ పడింది. ఎటువంటి గాయాలు అయితే బాడీ పైన లేవు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ డోర్స్ను బద్దలు కొట్టి లోపల ఉన్నటువంటి ఐటమ్స్ను దొంగిలించే ప్రయత్నం చేశాడు దొంగ. ఒక రాడ్ను దీని మధ్యలో ఉంచి ఈ డోర్స్ ఓపెన్ అవుతాయి అనే ప్రయత్నం చేశాడు. సో ఈ క్రమంలోనే ఒక్కసారిగా బలవంతంగా ఊపడంతో ఎంటైర్ డబ్బా మొత్తం వచ్చి ఆ దొంగపై పడింది. దీంతో తీవ్ర గాయాల పాలై చనిపోయాడు. ఇన్సిడెంట్ 3:30 ప్రాంతంలో జరిగిందని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ టైంలో వాహనదారులు ఎవరు ఉండరు, ఐడెంటిఫై చేయరు కాబట్టి తను ఎక్కువసేపు ఆ డబ్బా తనపైనే ఉండడం కారణంగా స్పాట్లోనే చనిపోయాడు. ఇటు సైడ్గా పెట్రోలింగ్ వెళ్తున్నటువంటి పోలీసులు తెల్లవారుజామున గుర్తించారు. షాప్ ఓనర్కి కూడా సమాచారం ఇచ్చారు. ఈ ఇన్సిడెంట్ ఏ విధంగా జరిగిందని చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలను అన్నింటినీ సేకరించిన తర్వాత దొంగతనానికి ప్రయత్నించేటటువంటి క్రమంలోనే ఇన్సిడెంట్ జరిగిందని కూడా పోలీసులు నిర్ధారించారు. ఆ దొంగ ఎవరు అనేది వివరాలు ఇంకా తెలియలేదు. దాన్ని బట్టి ఆ మృతి చెందినటువంటి వ్యక్తి ఆధారాలతో తను ఎవరు అనేది తెలుసుకుంటున్నామని చెప్తున్నారు. కెమెరామెన్ రాజా రమేష్తో రవికుమార్, NTV, మధురానగర్ నుంచి.